హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ కొత్త ప్రాసెస్ ఒకటొచ్చింది మనకి యాడ్సెన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. సో, ఏంటి అంటే ఇదివరకు మనకి $10 అయిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉండేయి కదా! సో, ఇప్పుడేంటంటే కొత్త ప్రాసెస్‌లో మనకి న్యూ ప్రాసెస్‌లో జస్ట్ ఐడీ వెరిఫికేషన్ అండ్ ఫేస్ స్కాన్ అదయిపోతే మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక పిన్ రాదనమాట. సో, ఒకవేళ మీకు పిన్ కావాలి అనుకుంటే పక్కన ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను స్క్రీన్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ. సో, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే గనక మనకి ఓల్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వస్తదనమాట. సో, అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు ఈ ఓల్డ్ ప్రాసెస్‌లో చేస్తే మళ్ళీ మెయిల్ వస్తది వెరిఫికేషన్ చేసుకోమని. అప్పుడు మనం యాడ్‌సెన్స్‌లోకి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. ఈ ప్రాసెస్‌లో అయితే పిన్ రాదు. ఇది చాలామందికి చాలామంది చేసేసుకుంటున్నారు ఓన్‌గా. సో, అది చేసుకున్నప్పుడు మాకు మెయిల్ రాలేదు, వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని మెయిల్ రాలేదని అడుగుతున్నారు. మెయిల్ రావట్లా ఇప్పుడు. ఇది కొత్త అప్డేట్ కాబట్టి ఇలా ఉంది. మేబీ ఫ్యూచర్‌లో మీకు మెయిల్ రావడమో ఏదో ఒకటి చేస్తారు కంపల్సరీ. అండ్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే గనక మీరు ఎప్పుడు చూసుకోవచ్చు అంటే అండ్ ఇంకోటి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్. ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి రావట్లేదు అంటూ ఉంటారు. యాడ్‌సెన్స్‌లో $10 అయిన తర్వాతే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి వస్తది. అప్పుడు మీకు అదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్‌లో సెటప్ కంప్లీట్ అని చెప్పి వస్తది గ్రీన్ కలర్‌లో. సో, అలా వచ్చింది అంటే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. యాడ్‌సెన్స్‌లో చేయాల్సిందంతా అయిపోయింది. రెడీ ఫర్ పేమెంట్ అన్నట్టు ఇంకా. అంటే ఒకవేళ $100 అయితే పేమెంట్ వచ్చేస్తది అనేసి అర్థం అనమాట. సో, ఈ వెరిఫికేషన్ విషయంలో ఫాలో అవ్వాల్సినవి కొన్ని చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే డూప్లికేట్ కార్డ్స్ పెట్టేస్తారు. అవి ఒరిజినల్ కార్డే అంటారు. ఈవెన్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ప్రాసెస్ కోసం అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అన్నా కూడా వినరు. వాళ్ళు ఇదే కార్డ్ ఇచ్చారంటారు. అది డూప్లికేట్, అది తీసుకోదు యూట్యూబ్. సో, ఓన్లీ ఒరిజినల్ కార్డ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఒకసారి అవ్వలేదంటే వెయిట్ చేయాలి. అలా కాకుండా 3 టైమ్స్ చేసేసి వెరిఫికేషన్ ఫెయిల్ చేసేసుకుంటారు. సో, అది చూసుకోండి. అండ్ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మెయిన్‌గా మీరు ఏ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మనిషి ఖచ్చితంగా అక్కడ ఉండేలాగా చూడండి ఫేస్ స్కాన్ చేయడానికి. సో, అప్పుడు ఈజీగా వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అండ్ ఈ ఓల్డ్ ప్రాసెస్ అయితే ఉందో మన ఛానల్‌లో. కొత్త ప్రాసెస్‌లో ఎలా చేయాలి వీడియో అంటే నేను చేయలేను అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే వెరిఫికేషన్ ఉంటుందో ఆ మనిషి నా దగ్గర ఉండరు కదా ఇక్కడ. ఆ ప్రాసెస్ అంతా వీడియో రూపంలో చూపియడానికి. సో, అదైతే కుదరదు. అదేముండదు. జస్ట్ మీరు అప్లోడ్ చేయడానికి ఏదో వస్తది. కార్డ్ అప్లోడ్ చేసిన వెంటనే ఫేస్ స్కాన్ అడుగుతది. ఆ ఫేస్ స్కాన్ చేసేస్తే సరిపోతుంది. ఆ కార్డ్‌లో ఉన్న మనిషే అయ్యుండాలి ఎదురుగుండా. అప్పుడు ఈజీగా వెరిఫికేషన్ అనేది అయిపోద్దనమాట. ఒకవేళ 3 టైమ్స్ గనుక ఫెయిల్ అయిపోతే సపోర్ట్ టీమ్‌తో మాట్లాడాల్సి ఉంటది. ఈ సపోర్ట్ టీమ్ కూడా ఏంటంటే కొంతమంది మంచిగా రిజాల్వ్ చేస్తారు. కొంతమంది మనం కరెక్ట్‌గా ఉన్నా సరే రిప్లై ఉండదనమాట వాళ్ళ నుంచి. అలా వాళ్ళలో కూడా తింగరోళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకవేళ మీరు చెప్పిన రీజన్ కరెక్ట్‌గా ఉంటే 3 ఛాన్సెస్ ఇస్తారు మళ్ళీ. లేదు రీజన్ కరెక్ట్‌గా లేదనుకోండి వాళ్ళు కూడా ఇవ్వరు. ఒకసారైతే ఒకతను ఆహ్, ఫేక్ కార్డ్ కాదు. డూప్లికేట్ కార్డ్ పెట్టారనమాట. అది డూప్లికేట్ అని తెలియక పెట్టారు. 3 ఛాన్సెస్ అయిపోయినాయి. అయిపోతే తర్వాత సపోర్ట్ టీమ్‌తో మాట్లాడితే, ఏమో మీరు ఫ్రాడ్ చేశారు. కావాలని రాంగ్ కార్డ్ పెట్టి ఫ్రాడ్ చేశారని చెప్పి ఇవ్వలా. మళ్ళీ ఇంకో యాడ్‌సెన్స్ క్రియేట్ చేసుకొని దానికి కనెక్ట్ చేశామనమాట ఈ హబ్‌ను. సో, అలా ఉంటారు. అండ్ మళ్ళీ ఇంకోటేంటి ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా! మళ్ళీ మనం అదే పరంగా ఇంకొకళ్ళు మళ్ళీ చాట్ చేశామనుకోండి, మీరు ఆల్రెడీ దీని గురించి చాట్ చేశారు. ఆల్రెడీ రాదని చెప్పేసారని చెప్పి వాళ్ళ దగ్గర అంతా హిస్టరీ ఉంటది కదా! సో, అలా ఉంటదనమాట. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ యాడ్‌సెన్స్ విషయంలో. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ న్యూ ప్రాసెస్‌లో చేస్తే గనక పిన్ రాదనమాట. అండ్ ఇది కొత్త అప్డేట్ కాబట్టి మెయిల్ కూడా రావట్లేదు వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని కూడా. మేబీ ఫ్యూచర్‌లో ఆ మెయిల్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.